జాగ్రత్తగా ఉండండి. నేను దీన్ని అసలు చూడలేను. నేనేం చెప్పదలుచుకోలేదు. నేను దీన్ని వినలేను. ఫ్రెండ్షిప్ డే వద్దు, ఏమీ వద్దు. నాకు తెలిసి వాళ్ళు దీన్ని విరగొట్టాలని నిర్ణయంతో వచ్చినట్టున్నారు. ఎందుకు ఇలా శబ్దం చేస్తున్నారు? అసలు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? మా బాస్ కోసమే దీన్ని చేస్తున్నాం. మీ బాసా? నేను ఇవి ఇక మా బనానాస్. అలాగే ఈ ఫ్రెండ్షిప్ పార్టీ కూడా ఇక మాదే. అలాగే మేం కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు. మేము మీకు ఏమి ఇవ్వం. ఒకవేళ మీకు ఇవ్వాలంటే మాకు ఫేవర్ చేయాలి. ఆ ఐడియాని ఇచ్చింది నేనే. ఏంటి ఇది కూడా ఒక ఆలోచనేనా? నీకేమన్నా మతిపోయిందా? మీరిద్దరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు. ఈ బనానాస్ ఇక్కడే ఉంటాయి. మేము ఎవరికి వీటిని ఇవ్వదలుచుకోలేదు. రేయ్ పనికిరాని దద్దమ్మల్లారా, ఇవన్నీ మా బనానాస్. వాళ్ళు ఏ మనలాగా పనికిరాని వాళ్ళేం కాదు. మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. మిమ్మల్ని టొబాకీని ముందుగానే ఇన్వైట్ చేశారు కదా. అది ప్రతిసారి పిలిస్తే బాగుంటుంది, కానీ వాళ్ళు నన్ను ఈసారి పిలవడం మర్చిపోయారు. వాళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను. నువ్వు మాట్లాడకు, నిర్ణయం నేను తీసుకుంటాను. నోరు మొయ్, నీకిందులో ఎలాంటి సంబంధమూ లేదు. వాళ్ళు మన వస్తువుల్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళని ఆపండి. 1 2 3 అటాక్ చేయండి. ఈ కంపు భరించలేకపోతున్నా. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరంతా ఇప్పుడు నా బందీలు. కాదు, మన బందీలో. ఇక్కడ నుండి బయటికి వెళ్ళడం చాలా కష్టం. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళు. మాకిప్పుడు పార్టీ ఉంది. మనం ఇలా దెబ్బలాడుకోకూడదు. ఇది మీరు నాకు ముందే చెప్పుండాల్సింది. ఇప్పుడు మీరు నా బందీలో. ఈ పని నేను అసలు టబాకీకే చేసి ఉండాల్సింది. లేదు, ఆ చట్టాన్ని తీసుకొచ్చింది హాజీ. నువ్వేమంటున్నావు? అయితే ఈ పని టబాకీ చేయలేదంటున్నావా? ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు దారి తెలిసింది. షేర్ ఖాన్ ఎక్కడున్నాడు? మనం దీన్ని ఇలాగే వదలకూడదు. మనం ఏదో ఒకటి చేసి తీరాలి. ప్యాంతర్ మీద ఎక్కుతానని నేను కళ్ళ కూడా ఊహించలేదు. ఏదో అవకాశం వచ్చింది కదా అని రెచ్చిపోయి మాట్లాడొద్దు. కమాన్ బల్లు, నీ వల్ల అవుతుంది. ప్రయత్నించు. మనం సౌత్ సైడ్ నుండి అటాక్ చేస్తే వాళ్ళకి సర్ప్రైజ్ గా ఉంటుంది. మన నుండి వాళ్ళు తప్పించుకోలేరు. ఏ షేర్ ఖాన్, ఎంత ధైర్యం ఉంటే ఇలా చావుని వెతుక్కుంటూ వస్తావు? నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నీ సహాయం కోరడానికే వచ్చాను. సహాయమా? నేను నీకెందుకు సహాయం చేయాలి? నీ మాటలు విచిత్రంగా ఉన్నాయా? నిన్ను తినడానికి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం, నీ దగ్గర బానిస ఉంటాడే, వాడే ఈ అడవికి తానే రాజని చెప్పుకుని తిరుగుతున్నాడు. బల్లు బగీరాల్ని బంధించాడు. వాడు నీ స్థానంలోకి రావాలనుకుంటున్నాడు, తెలుసా? నీ మాటలు అస్సలు నమ్మశక్యంగా లేవు. వాడు చిన్న పురుగును కూడా సక్రమంగా పట్టుకోలేడు. కావాలంటే నువ్వే వచ్చి చూడు, నీకే నమ్మకం కలుగుతుంది. ఇంచుమించు టొబాకీ ఒక పెద్ద పథకంతోటే వస్తున్నాడు, నీ స్థానాన్ని చేజిక్కించుకోవాలని. హా జీత్, నాకు ఆకలేస్తుంది. వెళ్ళి తినడానికి ఏదైనా రుచిగా తీసుకురా. నువ్వు ఏమనుకుంటున్నావు? నా బాస్ అనుకుంటున్నావా? చూడు, నువ్వు ఇలా మాట్లాడకూడదు. నేను ఒక లీడర్ని. నా దగ్గర ఇలా మాట్లాడకు. ఏంటి ఆటలుగా ఉందా? నిన్ను నువ్వే కాపాడుకోలేని వాడివి. భయంతో ఎప్పుడు షేర్ ఖాన్ వెంటే తిరుగుతూ ఉంటావుగా నువ్వు. అలా అని ఎవరన్నారు? ఇక్కడ ఏ సమస్య లేదు, మీరు పైకి రావచ్చు. ఏదో బానిసలో ఉన్నావు పోనీలే అనుకుంటే నన్ను బానిసను చేసి నువ్వు రాజు అవ్వాలనుకుంటావా? ఒకవేళ మీరే మా బాస్ అయితే మీరు మమ్మల్ని కాపాడాలి కదా. ఏంటి ఇలా అంటున్నావు? బాస్ వీడు నన్ను ఇరికించాలని చూస్తున్నాడు. నేనేం చేయలేదు, అంతా వీళ్ళే చేశారు. నన్ను ఫోర్స్ చేశారు. నువ్వు నా దగ్గర నుంచి ఏదీ పద్ధతిగా నేర్చుకోలేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. మోసగాడు. నా సర్వెంట్ గురించి తప్పుగా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను. ఎవరు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేశారని చెప్పే అధికారం నాకు ఉంది. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళ దృష్టిని మళ్లించాడు. పార్టీకి పిలవలేదని చెప్పి తనే ఇలా చెయ్యమని చెప్పాడు. అయితే మీరు నిజంగా దాన్ని పార్టీకి పిలవనే లేదా? అది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుండి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది, అందుకే.